హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నా వర్క్ రొటీన్‌ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఇవ్వండి. ఈరోజు నేను చికెన్‌ని క్యారెట్ వేసి చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే చూడండి. క్యారెట్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేనైతే చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇక దానిలో కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అయితే బాగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం మనమైతే పసుపు వేసి కలుపుకోవాలి. ఇక తర్వాత నేను ముందుగానే క్యారెట్ని అయితే తురిమేసి అయితే పెట్టుకున్నాను. ఇక పసుపు వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయాలి. ఇక తర్వాత పుదీనా, ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేయాలి. క్యారెట్ తురుము మనకైతే ఏమాత్రం కనిపించకుండా మంచిగా అయితే కుక్ అయితే అవుతుంది. మంచి గ్రేవీ కూడా రావడానికి క్యారెట్ ఉంటుంది. ఇక స్పైసీగా బాగా లేకుండా క్యారెట్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. క్యారెట్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే కారం వేసుకున్నాం కాబట్టి సరిపడేంత అయితే సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్ వేస్తే ఎలా ఉంటుందో అని అయితే అనుకోవద్దు. మీరు ఇదివరకు ఎప్పుడైనా అయితే ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను ముందుగా క్యారెట్ అయితే వేసాను కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఏమాత్రం కనిపించట్లేదు. మంచి కుక్ అయితే అయింది. చూడండి, ఇక మనకు పైన ఆయిల్ కూడా పేరుకున్నట్టుగా వచ్చింది కదా, మంచిగా అయితే కుక్ అయినట్టే. ఇక తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ఆపేసుకుంటే ఇక చికెన్ అయితే ఇక్కడ నేను చికెన్ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇక వేడి వేడిగా పిల్లలకు పెట్టి తినేయడమే. పిల్లలు ఎక్కువగా స్పైసీగా తినరు కాబట్టి ఇలా క్యారెట్ వేస్తే అయితే అంతగా స్పైసీగా లేకుండా మంచిగా ఉంటుంది. ఇక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పండగ కూడా వస్తుంది కదా ఎలాగో, అందుకని నేనైతే క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉంటాయి, కానీ ఎక్కడ డస్ట్ అయితే వస్తుందో అసలు అర్థం కాదు. ఇక క్లీన్ చేయాలని అయితే అనుకున్నాను. ముందుగా అయితే బెడ్రూమ్స్ అయితే 2 ఒకే రోజు చేయాలి. తర్వాత హాలు, కిచెన్ ఇంకొక రోజు చేద్దామని అయితే అనుకున్నాను. ముందుగా అయితే ఈ బెడ్రూమ్లోకి క్లీన్ చేస్తున్నాను. చాలా డస్ట్ పట్టింది. ఫ్యాన్స్ అయితే బాగా దుమ్ము బాగా పట్టింది. ఆ ఫ్యాన్స్ మట్టుకైతే నేను మా హస్బెండ్ని క్లీన్ చేయమని చెప్పాను. ఇక మిగతాది ఫాల్ సీలింగ్ ఉన్నది, విండోస్ అయితే నేనైతే క్లీన్ చేశాను. ఇక బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే తీసేసి వేరే పాత బెడ్షీట్ వేసి, ఫ్యాన్ది దులిపితే అంత డస్ట్ పడుతుంది కదా, ఇంకా అదైతే వేసి క్లీనింగ్ అయితే మొదలు పెట్టాము. 2 అయితే బెడ్రూమ్స్ అయితే ఈరోజు కంప్లీట్ చేశాను. ఇంకా గోడల దగ్గర కూడా ఇంకా డస్ట్ ఉంటే చీపురుతో అయితే నేను అనేస్తున్నాను. చాలా దుమ్ము అయితే పడుతుంది. మా ఏరియా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, అందుకని ఇంకా ఎక్కడి నుండి అయితే డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. అంతా దులిపిన తర్వాత ఆ పాత బెడ్షీట్ అంతా తీసేసి ఇక రూమ్ అంతా నేను ఊడ్చేసాను. చాలా తుక్కు అయితే వచ్చింది. ఇక బెడ్షీట్ అంతా తీసేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి వేరే బెడ్షీట్ అయితే వేసి నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా ఇది ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ మేమైతే ఎక్కువగా యూజ్ చేయము. ఇంతకు ముందు చూపించిన బెడ్రూమే మేము ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లోనే మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తనది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఈ రూమ్లో వర్క్ చేసుకుంటాడు. ఈ రూమ్లో ఫ్యాన్ కూడా తనే క్లీన్ చేశాడు. ఇక ఈ రూమ్ కూడా నేనైతే క్లీన్ చేశాను. ఈ రూమ్లో కాస్త తక్కువే డస్ట్ పట్టింది, కానీ అయితే ఇంతకు ముందు ఉన్న రూమ్ అయితే ఎక్కువ డస్ట్ అనిపించింది. ఇక ముందు ఈ రూమ్లో క్లీన్ చేశాను కదా, ఇక మళ్ళీ మంచిగా కర్టెన్ వేసి
బెడ్షీట్ అయితే మార్చి నీట్గా అయితే పెట్టేశాను. ఇంకొక రోజు కర్టెన్స్ అన్నీ వాష్ చేసుకుంటే ఇక నీట్గా ఉంటుంది. ఇక ఇది బెడ్రూమ్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇక బట్టలు కూడా అయిపోతే ఇక రేపు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ పనులైతే ఉండవు. ఇంకా బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత బట్టలు కూడా మిషన్ వేసిన తర్వాత బయట పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ డస్ట్ ఉంటే అది కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా నా క్లీనింగ్ అంతా అయిపోయి ఫ్రెష్ అయ్యేసరికి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా ఇంకా అయిపోయాయి. ఇంకా వాటిని తీసైతే నేను ఇక్కడ ఆరేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.